చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. మీ నాన్నతో కలిసి ప్లాన్ చేసి తరుణ్ని ఉద్యోగంలోంచి సస్పెండ్ చేయించావు. ఎంతసేపటికి ఎదుటి వాళ్ళని బాధపెట్టి సంతోషించడమే తప్ప ఎదుటి వాళ్ళకి సాయం చేసి సంతోషపడటం అనేది నీ జీవితంలో లేదు. మాటలు మర్యాదగా రానివ్వండి. ఇది నా ఇల్లు, నా ఇల్లు, నా ఇంటికి మీరొచ్చారన్న విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడండి. ఎలా అయిందే నీ ఇల్లు? నువ్వేమన్నా కష్టపడి సంపాదించిన డబ్బుతో ఈ ఇంటిని కొన్నావా? లేదు కదా, మా కష్టాన్ని దోచుకున్నావు. కష్టపడి మేం కట్టుకున్న ఈ ఇంటిని నువ్వు దొంగదారిలో దోచుకున్నావు. నేనేం దోచుకోలేదు, గెలుచుకున్నాను. పంతంతో గెలుచుకున్నాను. ఏమన్నారు? పెద్ద కోడలా? నేను ఈ ఇంటికి పెద్ద కోడలన్న పేరే కానీ ఏనాడైనా మీరు నాకు ఆ పెద్దరికం ఇచ్చారా? ప్రతి విషయం ఉషాతో డిస్కస్ చేసేవాళ్ళు. ప్రతిదీ ఆ ఉషాని అడిగి నిర్ణయం తీసుకునేవాళ్ళు. పెద్ద కోడలైన నాకంటే చిన్న కోడలైన ఆ ఉషాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటే నా కడుపు రగిలిపోదా? నా మొగుడికి ఏం చెప్పినా అమ్మకి చెప్పి చెయ్యి, అమ్మని అడిగి చెయ్యి అంటుంటే నా గుండె మండిపోదా? ప్రతిదీ మీ పర్మిషన్ తీసుకొని చేయడానికి నేనేమి ఈ ఇంట్లో పని మనిషిని కాదు, ఈ ఇంటి పెద్ద కోడల్ని. అందుకే ఆ పెద్ద కోడలి పవర్ ఏంటో చూపించాను. నాకు రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళకి నేను రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకున్నాను. కిరణ్మయి కోడలిగా తలొంచుకొని బ్రతికే కన్నా మినిస్టర్ శంకర్ గారి కూతురిగా తలెత్తుకొని బ్రతకాలనుకున్నాను. అందుకే మీకు తెలియకుండానే మీతో యుద్ధం చేశాను, గెలిచాను. దీన్ని గెలవడం అనరు, దొంగ దెబ్బ తీయటం అంటారు. సంతోషించండి, దొంగ దెబ్బ మాత్రమే కొట్టాను. అదే చావు దెబ్బ కొట్టుంటే ఈ పాటికి మీ ఫ్యామిలీలో ఒక్కళ్ళు కూడా మిగిలుండేవాళ్ళు కాదు. ఏయ్ 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 నీలాంటి దాన్ని కొట్టాలన్నా కూడా అసహ్యం వేస్తోంది. చూడు, ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందు ఇలాంటివేమన్నా జరిగితే మాత్రం మర్యాదగా ఉండదు. మా కుటుంబంలో ఎవరి విషయంలో అయినా నువ్వు తప్పుగా ప్రవర్తిస్తే మాత్రం ఏం చేస్తానో నాకే తెలీదు. మా నాన్న మినిస్టర్ కదా, నేనేం చేసినా చెల్లుతుంది అనుకుంటావేమో. నేనెవ్వరికీ భయపడ్ను. తప్పు చేయనప్పుడు ఆ దేవుడికి కూడా భయపడ్ను. నువ్వు చేసిన తప్పులు, నేరాలు, ఘోరాలు బయటపెట్టి నిన్ను వీధిలోకి లాగడం ఎందుకులే అని ఆలోచించి ఇంతకాలం ఆగాను. ఇక నుంచి అలా ఆలోచించను. దెబ్బకు దెబ్బ కొడతాను, దెబ్బకు దెబ్బ కొడతాను. కిరణ్మయి అంటే ఏంటో చూపిస్తాను.
మేఘనా, ఎవరైనా కోపంగా తిడతారు, లేదంటే బలంగా తిడతారు. ఆవిడేటమ్మా శ్రద్ధగా తిట్టినది? అదేదో పెనం మీద దోశ ఎగరేసినట్టు, మసిబారిన బట్టని బండకేసి కొట్టినట్టు. అబ్బబ్బబ్బా, ఆవిడ తిట్లుంటుంటే నాకే భయం వేసినది. తిట్లు విన్న నీకే అలా ఉంటే తిట్టించుకున్నా నా పరిస్థితి ఏంటి? హీరో హీరోయిన్ చూడండి రా, ఆల్బమ్ ను పక్కన పెట్టి ప్రొడక్షన్ మీద దృష్టి పెట్టారు. ఆల్బమ్ పనులు పక్కన పెట్టేసి పెళ్ళంగాని పెళ్ళాన్ని వేసుకొని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడు. రేయ్, సార్ కొంచెం మర్యాద ఇవ్వండిరా. పాపం పెళ్లి కాకుండానే పిల్లని తల్లించేశాడుగా. అంత దారుణంగా మాట్లాడారా వాళ్ళు? మాట్లాడకుండా ఎలా ఉంటారక్క? పెళ్లి కాకుండా తల్లి నవ్వుతూ ఉంటే ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. మీరెలా ఊరుకున్నారండి? 4 తగిలించి వాళ్ళ నోళ్లు మూయించకపోయారా? ఎంతమంది నోళ్లు మూయిస్తారక్క? చూడండి కిరణ్ గారు, మనిద్దరం కలిసి బయటికి వెళ్ళిన ప్రతిసారి ఎన్ని కళ్ళు మనల్ని వంకరగా చూస్తాయో, ఎన్ని నోళ్లు మన గురించి వంకరగా మాట్లాడతాయో మీకు అర్థం కావట్లేదు. నాకు అమ్మ నాన్న లేకపోవచ్చండి, కానీ ఆత్మాభిమానం ఉంది. ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్లకి ఇలా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా సమాజం మాట్లాడుతూ ఉంటే ఎలా తట్టుకోవాలండి? అసలు నాలాంటి వాళ్ళని ఆ దేవుడు ఎందుకు పుట్టిస్తాడో నాకు అర్థం కావట్లేదు. మాకు అదే అర్థం కావట్లేదు.